ముమ్మడివరం నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో భారీ నిరసన ర్యాలీ గ్రాండ్ సక్సెస్. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ముమ్మడివరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుతో వైఫల్యాన్ని నిరసిస్తూ ముమ్మడివరం నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిరసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు ముమ్మిడివరం ఎయిమ్స్ కాలేజీ వద్దనున్న వై జంక్షన్ నుండి ల్యాంప్ కాలేజీ వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన పొన్నాడ వెంకట సతీష్ కుమార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నిరుద్యోగులకు వాగ్దానం చేసిన నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయకపోవడాన్ని ఖండించారు. మెగా డిఎస్సిలో ఉన్న అవకతవకలను సరిదిద్దడంతో పాటు అర్హులైన అభ్యర్థులందరికీ వెంటనే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పిన హామీని ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల హామీ మేరకు పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఎప్పుడు పంపిణీ చేస్తారని నిలదీశారు. సంపద సృష్టిస్తాం అని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కొత్త సంపదను సృష్టించడం పక్కన పెట్టి ప్రజల సంపదను అమరావతి పేరుతో దోచుకుంటోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని మర్చిపోయి అన్ని అమలు చేశామని చెప్పడం కూటమి ప్రభుత్వం అబద్ధాల పరిపాలనకు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. సతీష్ గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే. ఇది మెగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి కాదు. సీఎం 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 సీఎం. వేళ ముమ్మడివరం నియోజకవర్గంలో ప్రమాణంగా మరి బైక్ ర్యాలీ జరిగింది. మరి ఈ ర్యాలీలో అశేషమైన జనం అంటే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్న మరి కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు. ఎందుకంటే పార్టీ అధ్యక్షులు 4వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా చేయమన్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో వెన్నుపోటు కార్యక్రమం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ కార్యక్రమంలో మరి ప్రతి ఈ కార్యక్రమంలో తప్పతప్పాలుగా కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. మరి ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఇష్టాసారంగా చేసేసామని చెప్పడం ఏ ఒక్కటే కూడా పూర్తి స్థాయి చేయలేదు. ఇవాళ బీసీలకు కానీ మరి విద్యావంతులు చదువుకున్న వాళ్ళకి వృత్తి కానివ్వండి, ప్రతి ఒక్కరికి రైతులకు కానివ్వండి, ఇవాళ విద్యార్థులు అయితే ఇవాళ మరి డబ్బులు కట్టలేని పరిస్థితి. ఇవాళ విద్యార్థులు ఎవరికి కూడా మరి ఫీజు రీయింబర్స్మెంట్ చేసిన దాఖలాలు లేవు. అలాగే ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిలో మాకు పూర్తి స్థాయిలో కుంటపడడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నిస్తాను అన్నాడు తప్ప ఎక్కడా కూడా ప్రశ్నించడం అనేది జరగలేదు. అతను పూర్తిగా అవినీతిలో కూలిపోయాడు ఆయన కూడాను. ఎందుకంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు కన్సర్న్లోనే వేళ మసులుతున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా ఏ విధంగా కూడా అతను సమాధానం చెప్పే పరిస్థితి లేదు. రేపు రాబోయే రోజులైనా 2 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా మీకు అవకాశం ఉంది.
ఈ 3 సంవత్సరాలైనా పూర్తి స్థాయిలో మరి ఖచ్చితంగా ఏదైతే మీరు సంక్షేమం ఇస్తానన్నారో ఆరు సంక్షేమాలు ఇస్తామన్నారో ఏ ఒక్క సంక్షేమం పూర్తి స్థాయిలో మీరు చేయలేదు. ఈ సంక్షేమాలన్నీ కూడా మీరు ఇస్తానన్నవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలి. లేకపోతే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము అందరం కూడా పోరాడతాం. ఖచ్చితంగా రేపు నిలదీస్తాం. రేపు మరిన్ని కార్యక్రమాలు అధ్యక్షులు మరి నిర్దేశించిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. ప్రజల పక్షాన్ని నిలబడతాం, మిమ్మల్ని నిలదీస్తాం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా మీరు సరిదిద్దుకోకపోతే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా చెంపపెట్టి కొట్టి మిమ్మల్ని అందరినీ కూడా దింపి మరి ఉమ్మడి ప్రభుత్వం దింపడం మరి రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే సంక్షేమం గతంలో ఇచ్చాడో పేద ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ఇచ్చిన మహానాయకుడిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అలాగా నిండు మనసుల్లో ప్రజలందరూ కూడా ముందుకు నిండిపోయి ఎప్పుడు ఎలక్షన్ వస్తాయని చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ప్రజలకు ఏదైతే సంక్షేమం ఇచ్చామో అలాగే సంక్షేమంతో పాటు మిగిలిన అన్నీ కూడా ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేదోడు వాదుడుగా ముఖ్యంగా కార్యకర్తల ప్రభుత్వంగా రేపు రాబోయే ప్రభుత్వం కార్యకర్తల ప్రభుత్వంగా నాయకుల ప్రభుత్వంగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలుపుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఏ రకంగా ప్రజలు వెన్నుపోటు పొడిచిందనే దాని మీద వాళ్ళ నిరసన కార్యక్రమాల్లో భాగంగా 12వ తారీఖున ఈ రోజు నాడు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ మూడూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి ఏదైతే పూటకాల హామీలు ఏదైతే ఉన్నాయో ఏ ఒక్కటి అమలు చేయకుండా వాళ్ళ అన్ని అమలు చేశామని చెప్పి సంబరాలు చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో ప్రపంచానికి వాళ్ళ నిజాలు తెలియాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ శ్రేణులందరికీ కూడా మనస్ఫూర్తిగానే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సూపర్ 6 అని ఏ రకంగా అయితే ప్రజలను వంచారు. ఇవాళ పెన్షన్లు 2 సంవత్సరాలు కొంత పెన్షన్ ఇవ్వలేదు. నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు ఇవ్వలేదు. 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నారు ఇవ్వలేదు ఎస్సీబీసీ. అలాగే ఏదైతే మహిళలకు ఆడబిడ్డ నిధి అన్నారు అది ఇవ్వలేకపోయారు. ఇవాళ నిరుద్యోగులకి ఇవాళ డిఎస్సీ అని చెప్పి ఏదో ప్రకటించి దానిలో ఎన్ని అవకతవకలు జరిగినాయి అనేది మనందరూ చూసాం. ఈ రకంగా రైతులను మోసం చేశారు. అన్ని వర్గాల వారిని కూడా ఈ 2 సంవత్సరాల్లో ఏ రకంగా మోసం చేశారనేది వాళ్ళ ప్రపంచానికి తెలియజెప్పాలనే విధంగా ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మడివరం నియోజకవర్గ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఇప్పటికైనా నీకు సమయం మించిపోలేదు, నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకో, లేదంటే ప్రజలు దానికి తగినటువంటి బుద్ధి మీకు ఎటువంటి పరిస్థితుల్లో రేపు వచ్చే ఎలక్షన్లో మీకు ఖచ్చితంగా చెప్తారు. చంద్రబాబు నాయుడు అంటేనే మోసం. ఇవాళ అలాంటి మోసగాన్ని నమ్మి ఇవాళ ఏ రకంగా అయితే ప్రజలు ఇవాళ వంచబడుతున్నారనేది ఇవాళ ప్రజలందరూ గమనించారు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా అండగా ఉండి రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అవకాశం ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను.